వెల్కమ్ బ్యాక్. నీట్ యూజీ 2024 క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్న విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టే యాక్సెప్ట్ చేసింది. ఇక దీంతో నీట్ రీ ఎగ్జామ్కి డిమాండ్ చేస్తున్నటువంటి లక్షల మంది విద్యార్థులకు కొత్త వెలుగు అనేది కనబడుతుంది. ఒక పాజిటివ్ ఇండికేషన్ అనేది సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చింది. సో నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి హీరింగ్స్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేవి బయటకు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని చాలా అబ్జర్వేషన్తో ఈ కేసుని ముందుకు తీసుకుపోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది ఇది 23,65,000 మంది విద్యార్థుల జీవితం అని, ఏ ఒక్క విద్యార్థి జీవితం నాశనం కాకుండా చూసే బాధ్యత తమదే అని స్వయంగా సుప్రీంకోర్టే చెప్తుంది. సో దీంతో ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీలో ఈ ఎన్టీఏ చెప్తున్నటువంటి ఏదైతే వాదనలు ఉన్నాయి దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయకుండా ఎన్టీఏ యొక్క ప్రతి సమాధానానికి రీక్వశ్చన్ అనేది చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది అనే క్వశ్చన్ని రైజ్ చేస్తుంది. ఇక్కడ ఎన్టీఏ చెప్తుంది ఏంటంటే కేవలం 2 వద్ద మాత్రమే లీక్ అయినటువంటి క్వశ్చన్ పేపర్ చేరింది అంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం అని సుప్రీంకోర్టు అడుగుతుంది. అలా కేవలం 2 మాత్రమే క్వశ్చన్ పేపర్ చేరి ఉంటే ఒకే ఒక సెంటర్ నుంచి, ఒకే ఒక డిస్ట్రిక్ట్ నుంచి 67 మందికి 720కి 720 మార్కులు ఎలా వస్తాయి అనే ప్రశ్నను ఎన్టీఏకి ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ లీకేజీలో అసలు ఎంతమంది ఉన్నారు, ఈ నెట్వర్క్ ఏంటి, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, క్వశ్చన్ పేపర్ ఎంతమంది వరకు వెళ్ళింది, ఏ ప్రాంతాలకు వెళ్ళింది, గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరిందా లేక కేవలం అర్బన్ ఏరియాకి మాత్రమే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? ఈ సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి విషయం తెలుసు కాబట్టి సుప్రీంకోర్టుకి సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ పేపర్ వేగంగా వెళ్ళుంటుంది అంటే వాట్సాప్ ద్వారా కానీ, మిగిలినటువంటి మెసెంజర్ ద్వారా కానీ, వేరే మార్గాల ద్వారా క్వశ్చన్ పేపర్ నిమిషాల్లో ఎక్కడికైనా చేరవచ్చు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టే చెప్తుంది. ఇన్ని క్వశ్చన్కి ఎన్టీఏ సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇదే ప్రశ్న మీద సుప్రీంకోర్టు తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ మీరు గనక అడిగినటువంటి ప్రశ్నలకు డాక్యుమెంటెడ్ రూపంలో 11న సబ్మిట్ చేయకపోతే, ఈ విషయంలో కనుక మీరు ఫెయిల్ అయినట్లయితే ఆ తర్వాత మేము ఇచ్చేటటువంటి తీర్పుకి పూర్తిగా రీ ఎగ్జామ్ నిర్వహించాలి అని మాత్రమే తీర్పిస్తాము, దీనికన్నా వేరే ఆల్టర్నేటివ్ మాకు కనబడటం లేదు, ఇది పూర్తిగా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్న విషయాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని స్వయంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో మనకిప్పుడు అర్థమవుతుంది ఏంటంటే స్వయంగా సుప్రీంకోర్టే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని చెప్తుంది. ఇంకో పాయింట్ ఏం చెప్తుందంటే ఏ ఒక్క విద్యార్థి జీవితం కూడా నాశనం కాకుండా చూడటమే తమ బాధ్యత అంటుంది. ఇలాంటి సందర్భంలో ఒకే ఒక ఆల్టర్నేటివ్ అనేది మనకు కనపడుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రాబోతుంది. అదేంటంటే నీట్ ఎగ్జామ్ నిర్వహించటమే, అంతే తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా ఈ విషయానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేసింది, ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. నీట్ ఎగ్జామ్ కనుక నిర్వహించినట్లయితే దానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైం ప్రాసెస్ పడుతుంది, రిజల్ట్ని ఎప్పటి వరకు రిలీజ్ చేయగలరు, అంతేకాకుండా మరి అడ్మిషన్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ని ఎలా మీరు డిజైన్ చేస్తారు, ఇలాంటి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా ఎన్టీఏకి ప్రశ్నించింది. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు ప్రశ్నించింది అంటే సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఏమనుకుంటుందంటే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది చాలా డెప్త్గా ఉంది, చాలా వేల మంది వరకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది వెళ్ళిపోయింది, ఇది పూర్తిగా నీట్ ఎగ్జామ్ అనేది స్పాయిల్ అయిపోయింది. కాబట్టి ఈ నీట్ యూజీ 2024ని రద్దు చేయటం వల్లే 23,65,000 మంది విద్యార్థులకి లబ్ధి జరిగిద్ది అని భావిస్తుంది. కానీ అదే ఫైనల్ జడ్జిమెంట్ అయితే కాదు. ఈ 11న జరిగేటటువంటి హియరింగ్స్లో మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం 11నే ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా అంటే దానికి మనం చెప్పలేం. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకో ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక 50 మంది నీట్ యూజీ 2024 రాసినటువంటి విద్యార్థులు నీట్ని రద్దు చెయ్యొద్దు అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు విచారణకి స్వీకరించింది. ఈ రెండు కేసుని వాదిస్తున్నటువంటి ఒకే బెంచ్ ఫైనల్గా ఒకే జడ్జిమెంట్ ఇస్తుంది.
ఇస్తే రీనీట్ ఎగ్జామ్ చేయమంటుంది, లేకపోతే అసలు ఈ కౌన్సిలింగ్ని కంటిన్యూ చేయమంటుంది. ఇప్పటికే కౌన్సిలింగ్ని వాయిదా వేశారు. ఈ కౌన్సిలింగ్ని వాయిదా వేయటం వెనుక మతలబ్ ఏంటి? కౌన్సిలింగ్ ఎందుకు వాయిదా వేశారు? చాలా స్పష్టమైనటువంటి విషయం. ఒక 7th క్లాస్ చదువుతున్న విద్యార్థి కూడా అర్థమైపోతుంది. నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేయటానికి గల కారణాలు ఏంటంటే స్వయంగా ఎన్టీఏ ఇండైరెక్ట్గా నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మళ్ళీ నీట్ ఎగ్జామ్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నీట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో నీట్ కౌన్సిలింగ్ అనేది వాయిదా వేసింది. ఇక ఈ 50 మంది ఈ నీట్ ఎగ్జామ్స్ని రద్దు చెయ్యొద్దు, నీట్ రిజల్ట్స్ని రద్దు చేయవద్దు, కౌన్సిలింగ్ని కండక్ట్ చేసే ఆర్డర్ని పాస్ చేయండి అని ఎవరైతే అంటున్నారో వీరి పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు తీసుకుంది. మరి ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందో అనేది మనం 11th వరకు చూడాలి. అయితే 11thనే ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. 11th కాకపోయినా 12th కానీ లేక ఒక 10 days తర్వాత కానీ ఈ కేసు మీద సుప్రీంకోర్టు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా కీన్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. ఇప్పటికే విద్యార్థుల జీవితం చాలా డిస్టర్బ్ అయిపోయాయి, వాళ్ళ సైకలాజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది కోల్పోయారు. ఇక ఈ కేసుని ముందుకు తీసుకుని వెళ్ళటం అంటే ఇంకా ప్రొలాంగ్ చేయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేయాలి అని సుప్రీంకోర్టు అనుకుంటుంది. కాబట్టి ఈ కేసు జడ్జిమెంట్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. 90% జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తూ రీనీట్ ఎగ్జామ్ని నిర్వహించాల్సిందిగా అటు ఎన్టీఏకి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక అల్టిమేట్ ఆర్డర్ని పాస్ చేయబోతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు.